హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హోలిస్టిక్ మిల్లెట్స్ క్యూజాన్. ఇవాళ మీ ముందుకి ఒక అద్భుతమైన హెయిర్ ఆయిల్ రెసిపీ తీసుకొచ్చాను. ఈ హెయిర్ ఆయిల్తో మిరాక్యులస్గా హెయిర్ గ్రోత్కి, ఇన్స్టెంట్గా హెయిర్ ఫాల్ని స్టాప్ చేయడానికి, డాండ్రఫ్, ఫ్రిజీ హెయిర్ గ్రేయింగ్ ప్రాబ్లమ్స్కి, హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లమ్స్కి, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్కి, ఇచ్చినెస్ అండ్ ఇలాంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది. జుట్టు రాలడం ఇన్స్టెంట్గా ఆగుతుంది అండ్ కుదుళ్ళకి కావలసిన పోషకాలు అందుతాయి. జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరుగుతుంది అండ్ రాలిన జుట్టు మళ్ళీ హెల్తీగా దృఢంగా వస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి కిచెన్లో, గార్డెన్లో అందుబాటులో ఉండేవి. ఒక్కో ఇంగ్రీడియంట్ పోషకాలు తెలుసుకుందాము అండ్ ఈ హెయిర్ ఆయిల్ చేసే విధానం కూడా ఈ వీడియోలో చూద్దాం. హెయిర్ ఆయిల్లో ఫస్ట్ ఇంగ్రీడియంట్ తులసి. అన్ని వైటమిన్స్, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియంట్స్తో పాటు విటమిన్ కే కూడా పుష్కలంగా లభిస్తుంది. హెయిర్ ఫాల్ తగ్గి బలమైన హెయిర్ వస్తుంది. అలోవెరాలో వైటమిన్ ఏ, B12, వైటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల హెల్దీ సెల్ గ్రోత్ ఉంటుంది. హెయిర్కి బలమైన షైనీ హెయిర్ పెరుగుతుంది. తమలపాకులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల స్కాల్ప్ హెల్దీగా ఉంటుంది అండ్ అన్ని ఇన్ఫెక్షన్స్, ఇచ్చినెస్, డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి అండ్ హెయిర్ని కండిషన్ చేస్తుంది తమలపాకు. వామాకు వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది అండ్ డాండ్రఫ్, ఇచ్చి స్కాల్ప్ ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ తగ్గి హెయిర్ గ్రోత్ షైనీగా ఉంటుంది. మందారాకు అండ్ మందార పూల వాడకం వల్ల ఫ్లావనాయిడ్స్ అనే పదార్థం చాలా పుష్కలంగా ఉంటుంది. దీంతోపాటు స్కాల్ప్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి సన్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. డాండ్రఫ్ ఇలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ చేస్తుంది. ఈ హెన్నా లీవ్స్ హెయిర్ని కూలెంట్ లాగా పనిచేస్తుంది అండ్ కండిషన్ చేస్తుంది. డ్యామేజెస్ అన్ని రిపేర్ చేసి pH లెవెల్ బ్యాలెన్స్ చేస్తుంది అండ్ న్యాచురల్ కలర్తో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా క్యూర్ చేస్తుంది. వేపాకులో ఫ్యాటీ యాసిడ్స్, చాలా రకాల వైటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల హెయిర్ ఫాలికల్స్ బలంగా తయారవుతాయి, హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది అండ్ అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది. కరివేపాకులో బీటా కెరటిన్ ప్రోటీన్ ఉండడం వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది. వైటమిన్ బి ఉండటం వల్ల హెయిర్ రూట్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి అండ్ యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. ఇప్పుడు తెంపిన ఆకులతో పాటు మెంతులు, నిమ్మరసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉల్లిగింజలు, బ్లాక్ పెప్పర్, దాల్చిన చెక్క, లవంగాలు, గులాబీ రెక్కలు, మందార పూలు, వెట్టివేరు అండ్ ఉసిరికాయలు కూడా వాడతాము. మెంతుల్లో ఐరన్, ప్రోటీన్, సాపోనిన్, ఫ్లావనాయిడ్స్ ఉండడం వల్ల అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గి హెయిర్ రీగ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది. దాచిన చెక్క హెడ్ లైస్ని తగ్గించి హెయిర్ డ్యామేజ్ తగ్గిస్తుంది. ఉల్లి విత్తనాలు, ఉల్లిపాయలు వాడడం వల్ల హెయిర్ ఆయిల్లో సల్ఫర్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉండి హెయిర్ గ్రోత్ చాలా ఫాస్ట్గా వస్తుంది. లవంగాలు అన్ని ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేసి హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. వెల్లుల్లిలో సల్ఫర్, కెరటిన్, ప్రోటీన్, వైటమిన్ సి, సెలీనియం, కాల్షియం ఉండటం వల్ల కుదుళ్ళు బలంగా ఉంటాయి, హెయిర్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ క్యూర్ చేస్తుంది. నిమ్మరసం స్కాల్ప్ డీటాక్స్ చేసి ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది అండ్ జుట్టు కుర్దులకి బలాన్ని ఇస్తుంది, జుట్టు రాలడం ఆగుతుంది. గులాబీ రెక్కలు కూలెంట్గా పనిచేస్తుంది, ఎండ వల్ల, వేడి వల్ల జుట్టు రాలడం అరికడుతుంది అండ్ అన్ని అలర్జీస్ని కూడా తగ్గించి హెయిర్ కండిషన్ చేస్తుంది. ఉసిరికాయల వల్ల వైటమిన్ సి వల్ల అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయ్యి హెయిర్ స్ట్రాంగ్గా పెరుగుతాయి. హెయిర్ ఆయిల్ తయారీ విధానం. గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న ఆకులన్నీ ఫస్ట్ నీట్గా క్లీన్గా కడిగేసి కొంచెం
డ్రై చేయండి. డ్రై చేసిన తర్వాత అన్ని ఆకుల్ని చిన్న చిన్నగా కట్ చేయడం వల్ల ఈ ఆకుల్లో ఉన్న పోషకాలన్నీ మనం వేడి చేసి ఆయిల్లో తొందరగా ఇన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట. అలోవెరాని ఎప్పుడైనా సైడ్స్కి ట్రిమ్ చేసేసేయండి. అందులో ఎల్లో కలర్ జ్యూస్ లాంటిది జెల్ లాంటిది కారిపోవాలి. అది ప్యూర్ టాక్సిక్ అన్నమాట. సో అది వెళ్ళిపోయిన తర్వాత లోపల వైట్ గుజ్జు ఉంటుంది కదా, అది యూస్ చేయడం కరెక్ట్. నేనైతే ఈ ఆకుల్ని అన్నిటినీ చిన్న చిన్న కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎంత కట్ చేస్తే అంత ఆయిల్లోకి తొందరగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. మెంతులు, ఉల్లిగడ్డ గింజలు ముందుగా కొన్ని గంటలు నానబెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత మెంతులు, ఉల్లి గింజలు, ఉల్లిగడ్డ, ఒక ఫుల్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో వెల్లుల్లి, ఉసిరికాయ, దాల్చీని, లవంగాలతో పాటు కొన్ని మిరియాలు యాడ్ చేయండి. నేను 1 స్పూన్ కూడా కాదు, 1/2 స్పూన్ ఆర్ పావు స్పూన్ మిరియాలు యాడ్ చేసి మెత్తగా రుబ్బేసేయండి. కట్ చేసుకున్న ఆకులన్నిటినీ సపరేట్గా గ్రైండ్ చేయండి. కావలసినన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లిక్విడ్గా ఉంటే ఆయిల్లో తొందరగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఇక్కడ థిక్ బాటమ్ ఉన్న ఒక ప్యాన్ని తీసుకున్నాను. 250 ml కొబ్బరి నూనె, దాంతోపాటు ఒక 2 to 3 టేబుల్ స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాయిల్ చేయకముందే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్, ఆకులు అండ్ మెంతులు అవన్నీ కూడా ఇందులోనే స్లోగా వేసేసేయాలి. కానీ ఈ ఆయిల్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలపొద్దు, మిక్స్ అవ్వద్దు. ఎందుకంటే అది అడుక్కి మాడిపోతుంది. సో ఇది జస్ట్ స్ప్రెడ్ చేయొచ్చు, కంప్లీట్గా మిక్స్ అయితే చేయొద్దు ఆయిల్లో. అండ్ ఇప్పుడు అది స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసి ఓన్లీ చాలా మినిమం ఫ్లేమ్ మీద కుక్ చేయండి, బాయిల్ చేయండి. అది చాలా స్లోగా బాయిల్ అయ్యి పైన ఒక వైట్ ఫ్రాత్ లాగా ఫామ్ అవుతుంది. అదంతా ఒక వేస్ట్ మెటీరియల్, ఆ లీవ్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న వేస్ట్ మెటీరియల్. ఓన్లీ సిమ్ మీదనే ఒక 40 to 50 minutes మీరు బాయిల్ చేయండి. అండ్ ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేయొచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసిన వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అండ్ ఇది మాడదు, ఎందుకంటే సిమ్ మీదనే బాయిల్ చేస్తున్నాం. లాస్ట్ ఒక 2-3 minutes ముందు గులాబీ రెక్కలు అండ్ మందార పూలు ఉంటాయి కదా, డ్రైడ్ ఫ్లవర్స్ వాడుతున్నాను నేను ఇక్కడ. ఇవి యాడ్ చేసి జస్ట్ కొంచెం మిక్స్ చేయండి. యాడ్ చేసిన తర్వాత నేను ఒక 2-3 minutes సిమ్ ఫ్లేమ్ మీదనే ఇది బాయిల్ చేస్తున్నాను. ఆయిల్ మొత్తం ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చింది చూడండి. ఇంగ్రీడియంట్స్లో ఉన్న న్యూట్రిషన్ మొత్తం ఆయిల్కి ట్రాన్స్ఫర్ అయింది. సో ఆయిల్ మొత్తం కలర్ వచ్చేసింది అన్నమాట. ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. ఆయిల్ రెడీ అయ్యింది. రెడీ అయిన హెయిర్ ఆయిల్ని ఫిల్టర్ చేసి ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టండి. ఇది 6 months అయినా కానీ స్టోర్ అవుతుంది, పాడవదు. న్యూట్రిషన్ మొత్తము అలాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన హెయిర్ ఆయిల్ రెడీ అయ్యింది. 40 to 50 minutes ఓన్లీ సిమ్ ఫ్లేమ్ మీద బాయిల్ చేయాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్. వారానికి 2 లేదా 3 సార్లు కొంచెం వార్మ్ చేసుకొని స్కాల్ప్కి అప్లై చేసి లైట్గా మసాజ్ చేసి హాట్ టవల్ కంప్రెషన్ కూడా ఇవ్వచ్చు. ఒక 1 hour ఉంచేసి హెడ్ బాత్ చేసినా కానీ చాలా హెల్దీగా అవుతుంది. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా స్టాప్ అవుతుంది. ఒక 1/2 inch పీస్ పచ్చకర్పూరం యాడ్ చేస్తున్నాను. అండ్ ఈ విటమిన్ క్యాప్సూల్ కూడా ఒక 2 capsules కట్ చేసి అందులో మిక్స్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్. హెయిర్ ఫాల్ని స్టాప్ చేసి అన్ని ఇన్ఫెక్షన్స్
క్యూర్ చేసి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ హెయిర్ ఆయిల్ మీరు కూడా రెడీ చేసుకొని యూజ్ చేయండి అండ్ మీ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.